రావణాసురుడికి మండోదరి భార్య ఎలా అయ్యిందో మీకు తెలుసా? మండోదరి నిజానికి ఒక దేవత, చాలా అందగత్తె. ఒకప్పుడు ఆమె కైలాసంలో శివపార్వతులను దర్శించుకునేందుకు వెళుతుంది. అయితే అదే సమయానికి పార్వతీదేవి తన కుమారులను చూసేందుకు పక్కకు వెళుతుంది. ఈ క్రమంలో మండోదరి చూపు శివుడిపై పడుతుంది. అయితే అదే సమయానికి అటుగా వచ్చిన పార్వతీదేవి మండోదరిని కప్పగా మారమని శాపం పెడుతుంది. అనంతరం ఆమె కప్పగా మారాక పార్వతి ఆమెను బావిలో పడేస్తుంది. మండోదరి అసలు పేరు మధుర. కొన్ని రోజుల తరువాత రావణాసురుడు వాళ్ళమ్మ కోరిక మేరకు శివుడిని తీసుకెళ్లటానికి కైలాసానికి వెళతాడు. అక్కడ ఉన్న పార్వతీదేవిని చూసి మోహించి శివుడితో పార్వతీదేవిని తనతో పంపమని కోరుకుంటాడు. భక్తుల మాటకు ఎదురు చెప్పని శివుడు సరేనంటాడు. రావణాసురుడు పార్వతీదేవిని తనతో పాటు తీసుకెళ్తాడు. మార్గమధ్యంలో కప్పగా మారిన మధుర పార్వతీదేవి కంట పడుతుంది. తనకు విముక్తి కలిగిస్తుంది. మధుర మనిషిగా మారాక పూజ కోసం పువ్వులు కోస్తూ శివనామస్మరణ చేస్తుంది. ఆ గొంతు విని రావణాసురుడు మధురను మోహించి తనే అసలైన పార్వతీదేవి అనుకుని లంకకు తీసుకువెళ్లి వివాహం చేసుకుంటాడు. మధురకు రావణాసురుడి భార్య అయ్యాక మండోదరిగా పిలుపు వచ్చింది. అందరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.